మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లోని శ్రీనివాస్ నగర్లో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కట్టుకున్నవాడే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గర్భవతైన భార్యను చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన జ్యోతి మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేసే మహేందర్ రెడ్డి కుటుంబం నెల క్రితమే బోడుప్పల్లోని శ్రీనివాస్ నగర్కు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి బావ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంతొమ్మిది నెలల కిందట మహేందర్ జ్యోతి పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత వీరు బోడుప్పల్ శ్రీనివాస్ నగర్లో కాపురం పెట్టారు. అయితే భార్యాభర్తల కులాలు వేరు కావడంతో పెళ్లికి ముందు నుంచి జ్యోతి మహేందర్ కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఇటీవలి కాలంలో భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్ రెడ్డి ఆమెను వేధించడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీనిపై పెద్దల పంచాయతీలు కూడా జరిగాయి. అయితే పెద్దలు నచ్చజెప్పటంతో ఇటీవలే 5 నెలల గర్భిణి అయిన జ్యోతి బోడుప్పల్ శ్రీనివాసనగర్కు తిరిగి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ కేసులో నిందితుడు భార్యను చంపి ఆమె శవాన్ని మాయం చేసేందుకు వేసిన ప్లాన్ గురించి వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. భార్యను చంపి రంపం చాకులతో ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి రాత్రి 7 గంటల 10 నిమిషాలకు ఆ శరీర భాగాలను 2 బ్యాగుల్లో బయటకు తెచ్చిన మహేందర్ బైక్పై వాటిని ప్రతాప్ సింగారం సమీపంలోనే మూసీ నదిలో పడేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి రంపంతో మిగతా శరీరాన్ని ముక్కలు చేస్తుంటే ఆ శబ్దాలకు పక్కింటి వాళ్లకు అనుమానం రావడంతో ఈ ఘోరం బయటపడింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదైతే చాలా డేంజర్. అసలు తను కూడా అనుకుంది లేదు కల్లో కూడా, కానీ అట్లా చంపేసి అన్న మనసు ఎట్లా ఒప్పిందో ఏమో. అసలు ప్రెగ్నెంట్ లేడీకి సొంత భార్యకి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది. ఎంత నమ్మకం ఉంటే ఆయనతో వచ్చింది కదా తను. అది చేయడం చాలా తప్పు. కానీ ఎందుకు అట్లా చేసిన, అట్లా సాడిస్ట్ లాగా. మరి మాట్లాడితే మాతో మంచిగానే మాట్లాడుతుండే. కాగా నిందితుడు ఆమెను క్షణికావేశంలో చంపాడా లేక పథకం ప్రకారమే అంతమొందించాడా అనే దానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు మహేందర్ను పోలీసులు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. డిఆర్ఎఫ్ టీం స్థానికుల సహాయంతో మూసీలో శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.